ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి ప్రశ్న. నీతి ఫర్ స్టేట్స్ ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ అశ్విని వైష్ణవ్. కమ్యూనికేషన్స్, రైల్వే, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలోని ఆకాశవాణి రంగ్ భవన్ ఆడిటోరియంలో నీతి ఫర్ స్టేట్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. నీతి ఫర్ స్టేట్స్ అనేది పాలసీ, సుపరిపాలన కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మారడానికి రూపొందించిన విజ్ఞాన వేదిక. రెండవ ప్రశ్న. కేంద్ర సాహిత్య అకాడమీ స్థాపించి ఎన్ని సంవత్సరాలు పూర్తవుతుంది? ఆన్సర్ 70. కేంద్ర సాహిత్య అకాడమీ స్థాపించి 70 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సాహిత్యోత్సవ్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ పేరిట 39వ వార్షిక సాహితీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఈ నెల 11 నుంచి 16 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 170 భాషలకు చెందిన 1100 మంది ప్రసిద్ధ రచయితలు, కవులు ఇందులో పాలుపంచుకోనున్నారు. మూడవ ప్రశ్న. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ఎంత శాతం మేర డిఏఆర్డీఆర్ని ప్రభుత్వం పెంచింది? ఆన్సర్ 4%. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు 4% డిఏఆర్డీఆర్ని పెంచింది. ఇప్పటి వరకు మూల వేతనంలో 46%గా ఉన్న డిఏ ప్రస్తుతం 4% పెంపుతో 50%కి చేరుతుంది. నాలుగవ ప్రశ్న. కేబినెట్ ఆమోదించిన ఇండియా ఏఐ మిషన్ బడ్జెట్ ఎంత? ఆన్సర్ రూపాయి 10,372 కోట్లు. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రివర్గం రూపాయి 10,372 కోట్ల వ్యయంతో జాతీయ స్థాయి ఇండియా ఏఐ మిషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదవ ప్రశ్న. ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్ కాఫీ ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 2వ స్థానం. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్ఫామ్ టేస్ట్ అట్లాస్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్ కాఫీ 2వ స్థానాన్ని కైవసం చేసుకున్నది. మొదటి ప్లేస్లో క్యూబాకు చెందిన ఎస్ప్రెస్సో నిలిచింది. ఆరవ ప్రశ్న. జాతీయ హార్టికల్చర్ ఫెయిర్ 2024 ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ బెంగళూరు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ మార్చి 5 నుంచి 7వ తేదీ వరకు బెంగళూరులోని హస్సర్ఘట్ట ప్రాంగణంలో జాతీయ హార్టికల్చర్ ఫెయిర్ను నిర్వహించింది. ఏడవ ప్రశ్న. ఏ దేశం ఇటీవల తన కరెన్సీ విలువను తగ్గించింది? ఆన్సర్ ఈజిప్ట్. 2022 ప్రారంభం నుంచి ఈజిప్ట్ తన కరెన్సీ విలువను 4వసారి 35% మేర తగ్గించింది. ఎనిమిదవ ప్రశ్న. హజ్ యాత్రికుల కోసం ప్రారంభమైన హజ్ సువిధా యాప్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ స్మృతి ఇరానీ. హజ్ యాత్రికుల కోసం హజ్ సువిధా యాప్ను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా అత్యవసర సమయాల్లో హెల్ప్ డెస్క్ లేదా కంట్రోల్ రూమ్తో నేరుగా కమ్యూనికేట్ కావచ్చు. తొమ్మిదవ ప్రశ్న. అమెరికా సంస్థ బ్రూకింగ్స్ నివేదిక ప్రకారం భారత్లో ఎంత శాతం మేర నిరుపేదలు ఉన్నారు? ఆన్సర్ 2%. 2011-12లో దేశ జనాభాలో 12.2% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉండగా 2022-23లో 2%కి నిరుపేదలు తగ్గిపోయారని బ్రూకింగ్స్ నివేదిక వెల్లడించింది. 10వ ప్రశ్న. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024లో మొదటి బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ యతిన్ భాస్కర్ దుగ్గల్. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2024లో హర్యానాకు చెందిన యతిన్ భాస్కర్ దుగ్గల్ మొదటి బహుమతిని గెలుచుకున్నారు. ఇక ఆఖరు ప్రశ్న. దీనికి సమాధానం మీరే తప్పకుండా కామెంట్ చేయండి. ఇందిరాగాంధీ ప్యారీ బెహ్నా సుఖ్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించింది? ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.